మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తూ ఇస్రాయేల్ దేశంలోని హైఫా అన్న ప్రాంతం అనమాట. ఆషేర్ గోత్రం ఇది. ఈ హైఫా అన్న బ్యూటిఫుల్ సిటీలో కేబుల్ కార్లో మేము ఉన్నాము. స్టెల్లా మారిస్ అనగా ఎక్కడైతే మరి ఈ ప్రవక్త అయిన ఏలియా దాక్కున్నాడో ఆ కొండ నుండి మీకు ఇగో సముద్రం మధ్యలోనికి వెళ్ళబోతా ఉన్నా కనుక కేబుల్ కార్లో మీరు కింద చూస్తున్న కింద ఉండే ఆ కింద కూడా ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఏలియా నివసించాడు. మనం ఏలియా దాక్కున్న చోటు నుంచి వస్తున్నాం. ఏలియా నివసించింది కింద ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ హైఫా సముద్రం ఎద్ద నుండి మీతో మాట్లాడటానికి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ నా శుభాలు తెలియపరచా. అక్కడ చూసినట్లయితే అక్కడ మనకి షిప్కి సంబంధించినటువంటి అన్ని కనబడతా ఉన్నాయి. సబ్మరైన్ ఒకటి, షిప్ ఒకటి కనబడుతుంది అనుకుంటున్నాను. ఈ యూజ్డ్ అనమాట. అవి ఇస్రాయేల్ దేశం ఉపయోగించినటువంటి షిప్, సబ్మెరైన్, అవతల ఇంకొక షిప్ కూడా కనబడుతుంది. ఇంకా ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇది ప్రక్కన కూడా చిన్ని సబ్మెరైన్ ఉంది, మీరు చూస్తా ఉన్నారు. ఇటు ప్రక్క కూడా చిన్ని సబ్మెరైన్ కనబడుతూ ఉంది. కనుక బ్యూటిఫుల్ వేనండి మీ అందరికీ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే హషెక్మా అనబడిన చోటుకి మనం వెళ్ళబోతున్నాం. హషెక్మా అనేటువంటి ఒక చోటు ఈ సముద్ర బొడ్డున ఉంటుంది అనమాట. ఆ హషెక్మా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సముద్రం. వావ్, హషెక్మా అనబడిన చోటు నుండి వెళ్తా ఉన్నా. కనుక ప్రభు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ ఇగో కేవిల్ కార్లో నుంచి హైఫా వద్ద నుంచి నా శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.